ఉన్నారు. ప్రభాకర్ గారు, అంటే గతంలో 4 ఉండేవి స్లాబ్లు, ఇప్పుడు 7కు పెంచామని చెప్తున్నారు. అలాగే ఇంతకుముందు చెప్పినట్టు ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా చెప్తున్నారు. సో ఏంటి ప్రాబ్లం అంటే 2.5 నుంచి 5 లక్షల లోపు లేదు, ట్యాక్స్ లేదు అని చాలా మంది అర్థం చేస్తున్నారు. ఈ మాట వినగానే చాలా మంది ఉద్యోగులు హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. సో దాంట్లో లొసుగులు ఉన్నాయని చెప్పేసి హర్షవర్ధన్ గారు అంటున్నారు. సో నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే ఇంతకుముందు 4 స్లాబ్లను 7 స్లాబ్స్ చేశారు. రెండో థింగ్ ఏం చేశారు అని అంటే ఇంతకుముందు బిఫోర్ అంటే 5 lakhs వరకు కూడా ఆదాయం ఉన్న వాళ్ళకి ఇట్లాంటి ట్యాక్స్ లేకుండే. ఇప్పుడు దీన్ని ఏం చేసారు, రెండుగా విభజించేసి 2.5 lakhs నుండి 5 lakhs వరకు ఉన్న వాళ్ళకి 5% ట్యాక్స్ ఇంపోజిషన్ ఉంది. ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పకుండా అబోవ్ 5 lakh నుండి 7.5 lakh వరకు ఎవరిదైతే ఇన్కమ్ ఉందో వాళ్ళకి మేము 20% నుండి 10% తగ్గిస్తున్నామని చెప్పేసి చెప్పారు. సో దీంట్లో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు. అంటే 5 నుండి 7.5% వరకే ట్యాక్స్ ఇంపోజిషన్ ఉంది అనేటటువంటి ఒక మిస్కాన్సెప్షన్ అందరిలో వచ్చింది. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. సో 2.5 lakh దాటిన వాళ్ళు కూడా మినిమం 5% ట్యాక్స్ అనేది కట్టాలి. రెండోది, సో ఇంతకుముందు సిపిఐ నుండి బోస్ గారు మాట్లాడారు, కాంగ్రెస్ నుండి హర్షవర్ధన్ గారు మాట్లాడారు విద్య గురించి, జాబ్ ఓరియంటేషన్ గురించి. సో ఈవెన్ యూపీఏ గవర్నమెంట్లో కూడా సో ఇట్ వాజ్ ఆల్ అబౌట్ జాబ్లెస్ గ్రోత్. వాళ్ళు మోర్ దెన్ 9% 10% గ్రోత్ రేటు సాధించారు, కానీ ఎక్కడ కూడా జాబ్స్ క్రియేట్ చేయలే వాళ్ళు. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి 45 years ఆఫ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతుందో 6.1%, 5 సంవత్సరాలకు ఒక్కసారి అన్ఎంప్లాయ్మెంట్ని లెక్క కడతారు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది కాంగ్రెస్ అవలంబించినటువంటి ఈ లిబరలైజ్డ్ పాలసీస్ వల్ల వచ్చింది. వాళ్ళు 1991 తర్వాత వచ్చినటువంటి లిబరలైజ్డ్ పాలసీస్ తోటి స్ట్రక్చరల్గా డెవలప్ చేయకుండా ఎంఎస్ఎంఈ సెక్టర్ మొత్తాన్ని కూడా నాశనం చేసిరు వాళ్ళు. అండ్ దాన్ని కొనసాగింపుగా జరుగుతున్నదే ఇది. రెండో థింగ్, సిపిఐ కానీ లెఫ్ట్ పార్టీస్ కానీ ఇప్పుడు పెట్టేటటువంటి బడ్జెట్ను వాళ్ళ యొక్క కేటాయింపులను విమర్శించడమే తప్ప స్ట్రక్చరల్గా మేము ఇది చేస్తాము, ఇది చేస్తే బాగుంటుంది రైతులకు లేదా ఉద్యోగస్తులకు లేదా విద్యార్థులకు అని చెప్పేసి ఎక్కడ కూడా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయరు వాళ్ళు. పెరిఫెరల్గా గత 50 సంవత్సరాల నుండి ఏదైతే విషయాలు చెప్తున్నారో అదే విషయాలను మళ్ళీ చెప్తూ ఒక స్పెసిఫిక్ పాలసీని, ఒక స్పెసిఫిక్ బ్లూ ప్రింట్ని మాత్రం వీళ్ళు తీయరు. ఇప్పుడు రైట్, అంటే ఇప్పుడు కూడా గవర్నమెంట్ 99,300 లక్షల కోట్లు కేటాయించింది సో విద్య కోసము. అయితే 2030 కల్లా కూడా ఎక్కువ మంది ఉద్యోగులు ఉండేలా భారతదేశంలో దానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. సో అది సాధ్యపడుతుందంటారా? ఇక్కడ 1991లో మనకు ఒక క్రైసిస్ వచ్చింది. ఇప్పుడు 2008లో ఒక క్రైసిస్ వచ్చింది. అగైన్ వీఆర్ ఇన్ క్రైసిస్ ఇన్ 2020. అప్పుడు వచ్చినటువంటి క్రైసిస్ దేనివల్ల వచ్చింది అని అంటే బీఓపీ క్రైసిస్ వల్ల వచ్చింది. ఇప్పుడు వచ్చినటువంటి క్రైసిస్ బీఓపీ క్రైసిస్ కాదు, ల్యాక్ ఆఫ్ స్కిల్ ఉంది ఇక్కడ. రెండోది, ఎడ్యుకేషనల్ ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. చాలా పాఠశాలల్లో మీరందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ స్పెండింగ్ గురించి మాట్లాడతారు తప్ప ప్రాథమిక స్థాయిలో కానీ మీడియం లెవెల్లో కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ బడ్జెట్లో కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. సో మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ గత 7 years నుండి సేమ్ మెయింటైన్ అవుతూ వస్తుంది. అండ్ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ కూడా సేమ్ మెయింటైన్ అవుతూ వస్తుంది. ఈ రెండు పెరగకుండా మళ్ళీ హయ్యర్ లెవెల్లోకి వచ్చేటటువంటి విద్యార్థుల యొక్క సామర్థ్యం పెరుగుతుంది అనడానికి ఎక్కడ కూడా ఆస్కారం లేదు. 2030 కల్లా వీళ్ళు ఏదైతే విజన్ పెట్టుకురో ఆ విజన్ని ఫుల్ఫిల్ కావాలి అని అంటే ప్రాథమిక స్థాయిలోనే కేటాయింపులు ఉండాలి, ప్రాథమిక స్థాయిలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండాలి. ఇప్పుడు మీరు చూసుకుంటే మోర్ దెన్ 62% ఆఫ్ ద ప్రైమరీ లెవెల్ స్కూల్స్లో అమ్మాయిలకు టాయిలెట్స్ లేవు. మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా ఎవరు డెవలప్ చేయాలి? రెండోది, మీరు మాధ్యమిక స్థాయిలో కూడా చూస్తే మిడ్ డే మీల్ స్కీమ్ వచ్చిన తర్వాత కొంచెం ఎన్రోల్మెంట్ పెరిగినట్టు అనిపించినా కానీ కార్పొరేటైజేషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ వల్ల ఏమైంది అని అంటే గవర్నమెంట్ స్కూల్కి వచ్చే వాళ్ళ యొక్క పరిస్థితి అనేది తగ్గిపోయింది. మీరు రీసెంట్గా ఒక పాలసీ వచ్చింది, 5 kilometers లోపల మాత్రమే మేము రిఫరెన్స్గా తీసుకుంటాం. ఇంతకుముందు ఉన్నటువంటి 1 kilometer డిస్టెన్స్ ఆఫ్ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తామని చెప్పేసి రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేయాలని చూస్తాం. ఇట్లాంటి పరిస్థితులలో మనం 2030 వరకల్లా ఉన్నత ప్రమాణాలను సాధిస్తాం విద్యలో అనేది కూడా ఒక ఇమాజినరీ థింగ్ తప్ప స్పెసిఫిక్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనిది ఇది సాధ్యపడదు అని అంటారు. ఎస్, కొత్త వాటికి 15%, అలాగే గతంలో ఇప్పటికే ఉన్న వాటికి 22% అలాగే కంటిన్యూ అవుతుందని చెప్పారు. అండ్ ఈ ఇండస్ట్రీ అంటే అభివృద్ధి అనే విషయంలో ఖచ్చితంగా ఇండస్ట్రీల పాత్ర ఖచ్చితంగా కీలకమైందని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ అనేది చాలా కీలకమైంది. సో వీటి విషయంలో ట్యాక్సేషన్ ఎంతవరకు మనకి కీలకంగా మారుతుందంటారు? ఇప్పుడున్నటువంటి స్లాట్స్ ఎలా ఉన్నాయంటారు?
ఇక కార్పొరేట్ ట్యాక్స్ని ఆల్మోస్ట్ 15%కి తగ్గించారు. రెండోది డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ని కూడా తీసేశారు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ మూవ్. అండ్ కార్పొరేట్ ట్యాక్స్తో పాటు మినిమమ్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ గురించి కూడా కొన్ని ప్రపోజల్స్ చేస్తే బాగుండేది. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే లాస్ట్ ఎకనామిక్ సర్వే ప్రకారం ఎంఎస్ఎంఈ సెక్టార్ని బాగా ప్రోత్సహించాలనేది ఒక రూల్. సో ఆ ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఈ ట్యాక్స్ స్లాబ్లలో కనుక కొంచెం ఫెసిలిటీ ఇస్తే బాగుండేది. ఫోర్త్ థింగ్ ఏంటంటే ట్యాక్స్ కాన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఇప్పుడు ఏమైంది, జిఎస్టీ నెట్వర్క్ వచ్చిన తర్వాత, జిఎస్టీ రిటర్న్స్ వచ్చిన తర్వాత ట్యాక్స్ యొక్క కాన్ఫ్లుయెన్స్ అనేది పెరగకపోగా ట్యాక్స్ కాంప్లెక్సిటీ పెరిగింది. ట్యాక్స్ హాలిడే సిఎంఈ సెక్టార్కి ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. సో ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ హాలిడే అనేది నెక్స్ట్ ట్యాక్స్ హాలిడే అనేది గుడ్ మూవ్. సో సి ట్యాక్స్ హాలిడే ఈజ్ ఎ గుడ్ మూవ్. ద థింగ్ ఈజ్, ఇప్పుడు ఎంసీఏ నామ్స్ ప్రకారం నేను ఒక స్టార్టప్ని స్టార్ట్ చేయాలన్నా, ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ఎ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్ ఆర్ ఎనీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఇట్ హ్యాస్ బికమ్ మోర్ డిఫికల్ట్. సో నేను ఒక ఎంఎస్ఎంఈ సెక్టార్ని స్టార్ట్ చేసిన తర్వాత, మీకు తెలుసో లేదో లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేలో ఎంఎస్ఎంఈ సెక్టార్లు ఆల్మోస్ట్ దేశానికి కాంట్రిబ్యూట్ చేసేటటువంటి లైవ్లీహుడ్ ఎంత అంటే నాట్ మోర్ దెన్ 15%. దీన్ని ఇంక్రీజ్ చేయడానికి సో వాట్ ఆర్ ద స్టెప్స్ ఆర్ టు బీ ప్రాసెస్డ్ అనేది చెప్పినట్టే బాగుండేది. బట్ యాజ్ పర్ అస్ ద ట్యాక్స్ మూవ్ ఈస్ కన్సర్న్ అండ్ యాజ్ పర్ అస్ ద ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఇచ్చినటువంటి ట్యాక్స్ హాలిడే కానీ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ని తగ్గించడం అనేది ఇట్స్ ఎ గుడ్ మూవ్. అంటే వాళ్ళకు లిక్విడిటీ అనేది పెరుగుతుంది. సో అది ఇన్వెస్ట్మెంట్ పెంచవచ్చు కొంచెం. ప్రకటించారు. ఎలాగో దట్ జిఎస్టీ గురించి కూడా ప్రస్తావించారు. జిఎస్టీ అనేది ఖచ్చితంగా మా ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప మూవ్. అంటే నూతన జిఎస్టీ విధానం ఏప్రిల్ నుంచి వస్తుంది అని అంటున్నారు. లాస్ట్ ఇయర్ ఇంటర్చేంజబుల్ మెకానిజంని పెట్టారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ద పాన్ ఆధార్ కార్డు కూడా లింక్ చేయొచ్చు. సో పాన్ బికమ్స్ ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్ బికమ్స్ పాన్ అని చెప్పారు. సో ఇట్ హాస్ నాట్ బీన్ ఇంప్లిమెంటెడ్. రెండోది, ఇప్పుడు పాన్ ఇన్స్టంట్గా జారీ చేసేటటువంటి మెకానిజాన్ని పెడతా అన్నారు. అసలు పానే అవసరం లేదని చెప్పినటువంటి వాళ్ళు మళ్ళీ పాన్ ఇన్స్టంట్గా జారీ చేయడం అనేటటువంటి మూవ్ ఏదైతుందో, సో ఇట్ ఈస్ అగైన్ రిపిటేటివ్ థింగ్. థర్డ్ థింగ్, ట్యాక్స్ని నేను పే చేయాలి అంటే ట్యాక్స్ కాన్ఫ్లుయెన్స్, ట్యాక్స్ రిటర్న్స్ నేను ఫైల్ చేయాలంటే ఈ ట్యాక్స్ అరేంజ్మెంట్ని తగ్గించేసి ట్యాక్స్ ఫైలింగ్ అనేది నేను ఈజీ చేస్తాను, చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క అవసరం లేకుండా చేస్తానని అంటుంది. మై క్వశ్చన్ ఈజ్, ఇట్ ఈస్ ఎ గుడ్ మూవ్. బట్ మై క్వశ్చన్ ఈజ్, ట్యాక్సులు కట్టే వాళ్ళల్లో ఆల్మోస్ట్ 96 మంది తప్పించుకుంటా ఉన్నారు. 96 మంది తప్పించుకుంటున్నారు. అంటే 100 మంది ట్యాక్స్ కట్టాల్సి వస్తే 4 కడతా ఉన్నారు. అదే మీకు బ్రిక్స్ కంట్రీస్లలో చూసుకున్నా, G20 కంట్రీస్లలో చూసుకున్నా ఇట్ ఈస్ అరౌండ్ 13. వీళ్ళందరినీ తప్పించుకోకుండా ఏం చేస్తామనేది చెప్పలేకపోయింది. అంటే లాస్ట్ ఇయర్ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల దాదాపుగా 60 లక్షల మంది కొత్తగా ట్యాక్స్ కట్టారు. వాట్ అబౌట్ ద డైరెక్ట్ ట్యాక్స్ మెకానిజం? దీంట్లో తప్పించుకునేటటువంటి ట్యాక్స్ ఎవేడర్స్ ఎవరైతున్నారో, మీకు ఎన్పిఎస్ చూసుకుంటే 11 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇలా రైతు రుణమాఫీని తీసేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు రైతు రుణమాఫీ తీసేస్తే అది ఎకానమీ బాగుపడుతుంది అంటారు. 29 లక్షల మంది రైతులకు మొత్తం రుణమాఫీ చేయాలంటే 4 లక్షల కోట్లు కావాలి. మొత్తం ఎగగొట్టినటువంటి డబ్బులు ఎన్ని తెలుసు అంటే 11 లక్షల కోట్ల రూపాయల ఎన్పిఎస్ ఉన్నాయి. వాళ్ళు మొత్తం కలిపి ఎంతమంది అని అంటే 2000 మంది. ఇవాళ 69 మంది యొక్క ఇన్కమ్ లెవెల్స్ వచ్చేసి భారతదేశ బడ్జెట్ మొత్తానికి 4 రెట్లు ఉంది. వీళ్ళని మనము పట్టుకోగలిగితే ట్యాక్స్ ఎవేషన్ ఎవరు చేస్తారో, ట్యాక్స్ ఎవేడ్ ఎవరు చేస్తారో వాళ్ళని కనుక ట్యాక్స్ బేస్లోకి తీసుకురాగలిగితే సో భారతదేశంలో ఉన్నటువంటి ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతుంది. ఇంకా ట్యాక్స్ ఫైలింగ్ మెకానిజం అనేది కూడా ఈజీ అయినట్టు అనిపిస్తుంది. ఆరోగ్య రంగానికి 69,000 కోట్లు కేటాయించారు. అలాగే స్వచ్ఛ భారత్కి 12,300 కోట్లు కేటాయించామని చెప్తున్నారు. ప్రతి ఇంటికి కుళాయి, శుద్ధి చేసిన నీరు, జిల్లా ఆసుపత్రుల్లో మెడికల్ కాలేజీల అనుసంధానం, ఇలా రకరకాల కొత్త విధానాలు కూడా మేము ప్రకటిస్తాము. ఈ ఇయర్లో మరింత ఈ హెల్త్ డెవలప్మెంట్ విషయంలో ఎక్కువ ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? అంటే గత సంవత్సరం 64,999 కోట్లు కేటాయించారు. ఈసారి 69,000 కోట్లు, అంటే కేవలం 4,000 కోట్లు కేటాయించారు. అంటే మరి గత సంవత్సరం అన్ని కోట్లు కేటాయించినప్పటికీ చాలా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో 2019-20 కంటే ముందు ఉన్నటువంటి మెడిసిన్సే ఇప్పుడు లేవు. అంతకన్నా ముందు ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతున్నావో అవి మిషనరీ కానివ్వండి, మోటార్స్ కానివ్వండి, ఆఫీస్లో ఉన్నటువంటి ఆ ల్యాబ్కి సంబంధించి ఏవి కూడా ఇప్పుడు లేవు. చాలా కూడా నిర్వీర్యమైన లేకపోతే పాడుకోవడం జరిగింది. ఈ 4,000 కోట్లతో వాటిని ఎట్లా వృద్ధిలోకి తీసుకొస్తారో ఒకసారి చెప్పాలి.
అంటే వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా డాక్టర్ల నియామకం కానీ ప్రతి 5,000 మందికి ఒక నర్సు ఉండాలన్నటువంటి నియమం కానీ ఎక్కడ కూడా పాటించబడడం లేదు. దేశవ్యాప్తంగా ఒక 4,000 కోట్లు అంటే ఇన్ని గ్రామాలకు ఇంతమంది జనాభాకు కేవలం 4,000 కోట్లు పెంచడం ద్వారా గతానికంటే భిన్నంగా ఏ విధంగా చూపిస్తారనేది కూడా ప్రజలకు తెలియాలి. ఓకే, బాలకృష్ణ గారు మీరేం చెప్తారు? అంటే గతానికి ఇప్పటికీ కేవలం 4,000 కోట్లు తేడా ఉంది, మహా అయితే 4,500 కోట్లు తేడా ఉంది. బట్ ఈ డిఫరెన్స్ ఏమొచ్చింది అనుకుంటున్నారు మీరు? డిఫరెన్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంటే ప్రతి పీపీపీస్ కింద ఈ ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక మెడికల్ కాలేజీ, ఆ తర్వాత మెయిన్ డిసీజెస్ ఉన్నాయి వాటికి ఒక రీసెర్చ్ కోసం యాక్టివిటీ కోసం కేటాయిస్తున్నారు. అంటే పీపీపీ ద్వారా ముందు ప్రైవేట్ ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్ ఎక్కువ మెడికల్ కాలేజ్ వచ్చిందో మెడికల్ కాలేజ్ ఎప్పుడు వస్తుందో చుట్టుపక్కల విలేజెస్ అన్ని కూడా ఆటోమేటిక్గా హెల్తీగా అవకాశం ఉంటుంది. ఈ ఎఫెక్ట్ కంపల్సరీగా చుట్టుపక్కల గ్రామాలకి పడుతుంది. అంటే ఇమీడియట్గా రాకపోయినా ఈ పీపీపీ ద్వారా హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ మెడికల్ పెరిగినట్టే అని మనం భావించవచ్చు. రైట్. అలాగే ఈ గవర్నమెంట్ ట్రిపుల్ పీ మోడల్లో హాస్పిటల్స్ తీసుకురావడంతో ఇప్పుడు మన మెట్రో వచ్చింది, అన్నీ వచ్చింది, కానీ మెట్రోలో సామాన్యుడు ప్రయాణించలేనటువంటి పరిస్థితి ఉంది. రేపు వైద్యం కూడా సామాన్యులకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి రాబోతుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ చెప్పినట్టు. ట్రిపుల్ పుల్ మోడల్ కాదు, ఇప్పుడున్నటువంటి హాస్పిటల్స్లో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి తీసుకున్నటువంటి చర్యలేంటి? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని తగ్గించడానికి అంటే ప్రతిదీ గవర్నమెంట్ చేయాలనే సిస్టమ్ కాకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా వాళ్ళని ఇంక్లూడ్ చేయడం కొంత పెరిగే అవకాశం. పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో ఉండదు. పీపీపీ అంటే కంట్రోల్ వీళ్ళ కంట్రోల్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. హ్యామ్ మోడల్ ఏంటి? ఆపరేషనలైజేషన్ అనేది గవర్నమెంట్ చేయాలి. ఇంతకుముందు ఉన్నటువంటి ట్రిపుల్ పీ మోడల్ ఏంటి? బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడల్. ఇప్పుడు ఆ బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడల్ నుండి హ్యామ్ మోడల్కి వస్తే హ్యామ్ మోడల్లో ఆపరేషనలైజ్ చేసేది ప్రభుత్వమే. ఉస్మానియా హాస్పిటల్స్ ఎక్విప్మెంట్ లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. ఈ ఎక్విప్మెంట్ని ఆపరేషనలైజ్ చేసేటటువంటి మెకానిజం ఎక్కడుంది? దీన్ని ఆపరేట్ చేసేటటువంటి స్కిల్ ఫెసిలిటేటెడ్ పర్సన్ ఎక్కడుండు? సో దిస్ ఈస్ ద మేజర్ క్వశ్చన్ కదా. అంటే మనకి వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో మన భారతదేశ జనాభాకి సరిపడా డాక్టర్స్ కూడా లేరు అన్నది వాస్తవం. సో అత్యధిక డాక్టర్స్ని తయారు చేయడమే లక్ష్యంగా వైద్య రంగానికి మేము నిధులు కేటాయిస్తున్నాము. అలాగే ప్రతి జిల్లాలోని హాస్పిటల్స్కి మెడికల్ కాలేజెస్ని అనుసంధానం చేస్తాము అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. సో దీనివల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయంటే హెల్త్లో మనం ఎక్కడున్నామని తెలుసుకోవాలంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్లో మనం ఎక్కడున్నాం, చైల్డ్ మోర్టాలిటీ రేట్లు ఎక్కడున్నాం, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్లు ఎక్కడున్నాం, తర్వాత న్యూట్రిషనల్ ఇంటేక్లో ఎక్కడున్నాం, తర్వాత అండర్ నరిష్మెంట్లో ఎక్కడున్నాం, చైల్డ్ వేస్టింగ్లో ఎక్కడున్నాం, చైల్డ్ స్టంటింగ్లో ఎక్కడున్నాం అనేది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ చెప్తుంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్లో 117 దేశాలలో మన దేశం యొక్క స్థానం 102, అంటే కింద నుండి 16వ స్థానంలో ఉన్నాం. అంటే ఈ ప్రపంచంలో అత్యంత వెనుకబడి ఉన్నటువంటి సబ్ సహారన్ కంట్రీస్ కంటే వెనుకబడి ఉన్నాం. పాకిస్తాన్ తోటి పోల్చుకున్నా, బంగ్లాదేశ్ తోటి పోల్చుకున్నా. అంటే హెల్త్కి సంబంధించి చిన్నపిల్లల యొక్క ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు శూన్యం. మొత్తం 28 రాష్ట్రాలలో దాదాపుగా 22 రాష్ట్రాలలో ఈ హెల్త్కి సంబంధించినటువంటి ఇండికేటర్స్ చాలా అధమ స్థాయిలో ఉన్నాయి. దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేస్తున్నాం? సో ట్రిపుల్ పీ మోడల్లో ఎక్విప్మెంట్ను తీసుకొస్తామనేటటువంటి మూవ్ ఏదైతుందో అది ఓకే, కానీ ఆల్రెడీ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ను వాడడానికి ఆపరేషనలైజ్గా తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అంటే మనకున్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్ ఏదైతుందో ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్ని రీచ్ కావడానికి 2030 టార్గెట్. అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఇంకా 10 years మిగిలింది. మనకు మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 160 ఉంది. మనం పెట్టుకున్న టార్గెట్ 100కు రావాలని పెట్టుకున్నాం బై 2020. సో దాంట్లో కనీసం దగ్గరలో కూడా లేవు. వీటన్నిటిని ఇంప్రూవ్ చేయాలి అంటే ఈ హాస్పిటల్ యొక్క మెకానిజాన్ని వైద్యాన్ని మొత్తం కూడా ప్రభుత్వమే తన సొంతంగా తీసుకొని అంటే ఆయుష్మాన్ భవ పథకం ద్వారా 20,000 ఆసుపత్రుల్ని కట్టిస్తాము అని చెప్పేసి దేశవ్యాప్తంగా. దానికంటే బెటర్ పొజిషన్ తెలంగాణలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పొచ్చు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో ప్రభుత్వం చెప్పమనండి. ఆయుష్మాన్ భారత్ కానీ, జన ఔషధి యోజన కానీ ఇవన్నీ కూడా పెరిఫెరల్గా దే లుక్ గుడ్, బట్ ప్రాక్టికల్గా రూరల్ లెవెల్లో ఎంతవరకు వర్క్ చేస్తున్నాయి అనేది మనం చూడాలి. మీరు మొత్తం తెలంగాణ ప్రజలందరినీ కూడా కనుక్కోండి. తెలంగాణ ప్రజలల్లో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు ఇక్కడ. ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అంటే దిస్ ఈజ్ నాట్ బెటర్ పాలసీ దాన్ ద ఆరోగ్యశ్రీ.
ఓకే రైట్. ప్రణయ్ గారు మీరేమంటారు? అంటే హెల్త్ విషయానికి వచ్చేటట్లయితే ఒకటి రోడ్ మ్యాప్ క్రియేట్ చేయడం కష్టమవుతుంది. అంటే వీళ్ళు అమౌంట్ కొంత శాంక్షన్ చేసినప్పటికీ, కొన్ని ఐడియాస్ ఉన్నప్పటికీ కూడా దానికి రోడ్ మ్యాప్ క్రియేట్ చేయడంలో విఫలమవుతున్నారు అనేది ఒకటి అయితే, రోడ్ మ్యాప్ క్రియేట్ చేసినప్పటికీ కూడా ఈజ్ కంపేరింగ్ విత్ మెట్రో ట్రైన్, అంటే సామాన్యుల దగ్గరికి అది ప్రాక్టికల్గా చేరడం అనే విషయానికి వచ్చినట్లయితే అది కష్టతరం అవుతుంది అని చెప్తున్నారు. సో వాట్ యూ సే? కంప్లీట్గా చూసుకుంటే కన్నా యాక్చువల్గా మన మిడిల్ క్లాస్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూసుకుంటే కన్నా ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ కానీ యశోద కానీ ఇంకా గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న ల్యాబ్స్లో ఉన్న మిషన్స్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఉండకపోవట్లేదు అంటే ఆల్రెడీ బడ్జెట్ కేటాయించినప్పుడు ఆధునిక పద్ధతిలో తీసుకొచ్చిన మెకానిజం ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఆల్రెడీ అంటే ప్రైవేటైజేషన్కి హెల్ప్ చేయడమే కదా. ఇప్పుడు నార్మల్గా చూస్తే కానీ ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేవారు, ఇప్పుడు అందరూ ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడికైనా అక్కడ బాగున్నాయని. ఇప్పుడు నార్మల్గా చూస్తే కన్నా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ఎంఆర్ఐ స్కాన్స్ కూడా లేకుండా పరిస్థితి ఉంది. ఒక ఎంఆర్ఐ స్కాన్కి 5,000 రూపాయలు. ఇప్పటికి కూడా డాక్టర్స్ లేక రిమ్స్లో అంటే నార్మల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ డాక్టర్స్ ఎందుకు నిలబడుతున్నారు అంటే కన్నా గవర్నమెంట్ చూసుకోలేకపోవడం కదా. బడ్జెట్ అలాట్ చేసినప్పుడు బడ్జెట్ అన్నది కింది స్థాయి వరకు వస్తలేదు. యాక్చువల్గా కొన్ని దగ్గర మిషన్స్ తీసుకొచ్చి మిషన్స్ వర్క్ చేయని పొజిషన్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మన రూరల్ ఏరియాస్కి వస్తాయి కానీ ఎగ్జాంపుల్ మా ఆదిలాబాదే అండి. ఆదిలాబాద్లో కంప్లీట్ ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉంటారు. ఇప్పటికి కూడా అంబులెన్స్ వెళ్ళలేని దారులు ఉన్నాయి. ఆ అంబులెన్స్ వెళ్ళకుండా ప్రైమరీ హెల్త్ సెంటర్కి వస్తే కానీ అక్కడ డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు, వారు అక్కడనే చనిపోతారు. ఇప్పటికి కూడా నార్మల్ డెలివరీస్ కంటిన్యూ అవుతున్నాయి, అక్కడ చనిపోతూనే ఉన్నారు. నార్మల్గా లాస్ట్ టైం మనం చూస్తే కానీ 60 మంది దాకా చనిపోయారు ఆదిలాబాద్. అంటే ఆర్థిక పద్ధతిలో వస్తున్నాయి కానీ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఆదిలాబాద్లో డెవలప్ అయిన కాలేదు అనే అంశం చూస్తే కానీ అక్కడ ఉన్న 3 మల్టీ స్పెషల్ హాస్పిటల్ చాలా బాగా డెవలప్ అయ్యాయి. అక్కడున్న పద్ధతిలో ట్రీట్మెంట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు లేదు అంటే బడ్జెట్ని కరెక్ట్గా కేటాయించలేకపోవడమే కదా. ఎప్పుడైతే ప్రజలకి ఉపయోగపడే బడ్జెట్ కేటాయించి yes, ఆర్థికంగా నందు. మెకానిజం ఏర్పాటు చేస్తే కేంద్ర ఆర్థిక శాఖ